సత్య ఎక్కడ ఉందో వెతికి తీసుకొని వద్దామని క్రిష్ అయితే బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో రౌడీల నుండి తప్పించుకొని అక్కడికి సత్య అయితే వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ కూడా సత్యని చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన సత్య అయితే క్రిష్ దగ్గరికి వెళ్ళి తన చెయ్యిని పట్టుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. క్రిష్, నీకొకటి చెప్తాను విను. ఈ దైవ సాక్షిగా నేను చెప్తున్నాను. ఈ దైవ సాక్షిగా ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. అప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నా మనసు లోతుల్లో నుండి నిన్ను ప్రేమిస్తున్నాను. నా మనసు ఉప్పొంగిపోయేలా నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టమైతే మనం జీవితాంతం కలిసి ఉండవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, నువ్వు కాదంటే మాత్రం నేను చనిపోవలసిందే తప్ప నాకు ఇంకే ఆప్షన్ లేదు క్రిష్. నువ్వు ఎలాగైనా ఒప్పుకుంటావన్న నమ్మకం అయితే నాకు ఉంది. నిన్ను నేను ఎంతో ప్రేమిస్తున్నాను క్రిష్. నువ్వంటే నాకు ప్రాణం క్రిష్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అమ్మ అయితే మాత్రం, మరి ఇవేందివి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పేపర్స్ని అయితే చూపిస్తూ ఉంటుంది. అవి చూడగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ పేపర్స్ వీళ్ళకి ఎలా దొరికాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే, ఇవేమీ నాకు తెలియదు, నేను కృష్ణని మాత్రం ప్రేమిస్తున్నాను. అవి చిదిగిపోయితే చింపేసే పేపర్స్, కానీ నేను మాత్రం నా మనసులో ఎంతకీ చెరుపుకోలేని ప్రేమంతా ఉంది నీకు అని చెప్పేసి అయితే కృష్ణ చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అమ్మ మాత్రం తనని చాలా కోపంగా అయితే చూస్తూ అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.